అందమైన పూల మొక్కకి నీళ్లు ఎంత అవసరమో అలసిపోయిన మనసుకి ఒక మంచి మాట అంతే అవసరం. గొప్ప మాటలకి మాటలు పెంచే శక్తి మాత్రమే కాదు, మనుషుల ఆలోచనలు మార్చే సత్తా కూడా ఉంది. జీవితానికి అర్థం చెప్పే కొన్ని నిజాలు, మీ మనసుకు ప్రశాంతతనిచ్చే కొన్ని అక్షరాలు. స్వాగతం పీవీఆర్ వీడియోస్కి. ఈ ఆలోచనలు మీ మనసుకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వారితో పంచుకోండి. శ్రమ పడకుండా కేవలం అదృష్టం అనే షార్ట్కట్ కోసం వెతికేవాడు టికెట్ లేకుండా రైలెక్కి టీసీకి దొరికిపోయినట్టే. గెలిచినప్పుడు నీ చుట్టూ ఉన్న లోకం నిన్ను చూసి చప్పట్లు కొడుతుంది, కానీ ఓడినప్పుడు మాత్రమే నీకు అసలైన లోకం ఏంటో కనిపిస్తుంది. ఓటమి నేర్పే పాఠం ఏ ఆక్స్ఫర్డ్ లేదా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోనూ దొరకదు. అది నీ కన్నీళ్ల నుంచి మాత్రమే నేర్చుకోవాలి. గురి చూసి కొట్టడం కాదు, దెబ్బ తగిలాక శత్రువుకి మైండ్ బ్లాంక్ అయిపోవాలి. అది కాన్ఫిడెన్స్ అంటే. గెలవడం పెద్ద విషయం కాదు, కానీ గెలిచాక ఆ గర్వాన్ని తలకెక్కించుకోకుండా భూమి మీద కాలు మోపి నిలబడమే అసలైన విజయం. దేవుడు మనకి కావలసినవి చాలా ఇస్తాడు, కానీ మన కళ్ళు ఎప్పుడూ పక్కోడి ప్లేట్లో సగం తిన్న స్వీట్ మీదే ఉంటాయి. ఆకలి తీరిపోయినా ఆశ సావకపోవడం అంటే ఇదే. కష్టం మనకొస్తే ప్రశాంతంగా ఉండడానికి వేదాంత పుస్తకాలు చదువుతాం. అదే కష్టం పక్కోడికి వస్తే సీరియల్ చూసినంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. కష్టం లేకుండా వచ్చిన విజయం గాలి లేని ప్లాస్టిక్ బుడగలాంటిది. అది చిన్న పిన్ను తగిలినా పటాసని పేలిపోతుంది. సలహాలు ఇవ్వడానికి ఊరంతా సెక్షన్ 144 విధించినట్టు సిద్ధమైపోతుంది, కానీ చిన్న సహాయం అడిగితే మాత్రం అందరూ నో నెట్వర్క్ ఏరియాలోకి వెళ్ళిపోతారు. ప్లాన్ ఎప్పుడూ పేపర్ మీద క్లియర్గా క్యూట్గా ఉంటుంది, కానీ దాన్ని రోడ్డు మీద అమలు చేసేటప్పుడే అసలు సీను చెమటలు కనిపిస్తాయి. మంచివాడిగా బ్రతకడం చాలా కష్టం అనుకుంటారు, కానీ అసలు కష్టం ఏంటో తెలుసా? మన చుట్టూ ఉన్న నకిలీ రాయుళ్ళ మధ్య మనం కేవలం నార్మల్గా ఉండడం. నాటకం వేసేవాడు స్టేజ్ మీద కాసేపే యాక్ట్ చేస్తాడు, కానీ మన చుట్టూ ఉండే జనాలు రియల్ లైఫ్లో లైఫ్ లాంగ్ ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తుంటారు. మనమే టికెట్ లేకుండా చూసే ఆడియన్స్. శ్రమ నీది, స్వేదం నీది, కానీ ఆ శ్రమ మీద లాభాలు లెక్కబెట్టేవాడు ఇంకొకడు. దాన్నే కార్పొరేట్ వరల్డ్ అంటారు. మన బాగు కోరేవాడు ఒకడు ఉంటే మన పతనాన్ని జూమ్ చేసి చూడడానికి 100 మంది లైవ్లో వెయిట్ చేస్తూ ఉంటారు. ధనం ఉన్న చోట ధర్మం ఉండాల్సిన అవసరం లేదనుకుంటున్నారు. అందుకే అక్కడ పొగడ్తలు ఎక్కువ, ప్రశాంతత తక్కువ. మన దగ్గర సరైన ప్రూఫ్స్ లేకపోతే మౌనంగా ఉండాలి, కానీ మనం ఏం చేస్తాం? మరింత గట్టిగా అరిచి ఎదుటివాడి నోరు మూయించడానికి ట్రై చేస్తాం. ఇది లాజిక్. సంబంధాలు కలుపుకోవడానికి 1 నిమిషం చాలు, కానీ ఆ సంబంధాన్ని జీవితాంతం పద్ధతిగా మోయడానికి 1 యుగం పడుతుంది. గుడిలో దేవుడికి కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఉండే భక్తి బయట ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రూల్స్ బ్రేక్ చేసేటప్పుడు ఉండదు. దేవుడు గుడి దాటి రాడు అనే కదా మన ధైర్యం. నిశ్శబ్దంగా కష్టపడేవాడు ఎప్పుడు హడావుడి చేయడు, కానీ పనోడితో పని చేయించే మేనేజర్ మాత్రమే బిల్డప్ ఎక్కువేస్తాడు. భయం నీ మనసులో ఉన్నంత వరకు నీ అడుగు ముందరికి పడదు. ఒక్కసారి భయాన్ని దాటి అడుగు వేస్తే నీకు తిరుగుండదు. అవకాశాలు నీ ఇంటి తలుపు తట్టవు, నువ్వే వెళ్ళి ఆ తలుపులు బద్దలు కొట్టుకొని నీ దారి నువ్వే వెతుక్కోవాలి. రాత్రింబవుళ్ళు కలలు కనడం చాలా కలర్ఫుల్గా ఉంటుంది, కానీ ఆ కలల కోసం కంటి నిండా ఉన్న నిద్రని త్యాగం చేయడమే అసలైన టాస్క్. బంధాలు నిలబడాలి అంటే త్యాగం కావాలి, సర్దుకుపోవడం కావాలి. కానీ ఇక్కడ అందరి దగ్గర ఈగో కొండంత ఉంది, సర్దుకునే స్పేస్ మాత్రం అసలు లేదు. అనుమానం ఉన్న చోట అనురాగానికి స్థానం ఉండదు. అది మనసైనా సరే, లేక 4 గోడల ఇల్లైనా సరే. పక్కోడు కింద పడితే విధి ఆడిన వింత నాటకం అంటాం. అదే మనం పొరపాటున జారి పడితే ఎవడో దిష్టి పెట్టాడురా అని నింద వేస్తాం. కవరింగ్లో మనకి గోల్డ్ మెడల్ ఇవ్వచ్చు. మన దగ్గర ఉన్న ఆస్తిని చూసి వచ్చే బంధువులు మన శ్మశాన యాత్రకి రారు. ఆ విషయం తెలిసేసరికి లైఫ్ ముగిసిపోతుంది. కింద పడిపోవడం అనేది ప్రమాదం కాదు, కానీ పడిన చోటే పడుకుని
విధి అని ఏడవడం మాత్రం చాలా పెద్ద నేరం. అదృష్టం అనేది కేవలం ఒక లిఫ్ట్ లాంటిది. కష్టం అనేది మెట్లు ఎక్కడం లాంటిది. లిఫ్ట్ ఎప్పుడైనా ఆగిపోవచ్చు, కానీ మెట్లు నిన్ను ఎప్పుడూ మోస్తాయి. మనం ఉన్నది గ్లోబల్ విలేజ్లో కాదు సార్, ఒక పెద్ద నాటక రంగంలో. ఇక్కడ డ్రెస్సులు మారుతున్నాయి కానీ డ్రామా మాత్రం మారట్లేదు. మనుషులు మారుతారు, పరిస్థితులు మారుతాయి, కానీ మారనిది ఒక్కటే. అవే మనం అనుభవంతో నేర్చుకున్న గుణపాఠాలు. పర్సులో కార్డులు పెరిగాయి, కానీ చేతిలో క్యాష్ తగ్గింది. జీవితంలో ఫ్రెండ్స్ పెరిగారు, కానీ కష్టం వస్తే నిలబడే మనిషి కరువయ్యాడు. సొంత వాళ్ళు ఇచ్చే వెన్నుపోటుకి స్పెషల్ అపాయింట్మెంట్స్ అక్కర్లేదు. వాళ్ళు మన పక్కనే టీ తాగుతూ ప్లాన్ వేసేస్తుంటారు. ఈ లోకంలో ఉచితంగా దొరికేది రెండే రెండు. ఒకటి ఉచిత సలహా, రెండు ఉచిత విమర్శ. ఆశ్చర్యం ఏంటంటే ఈ రెండింటికి డిమాండ్ అసలు తగ్గదు. విజయానికి దారులు చాలా తక్కువగా ఉంటాయి, కానీ నెపాలు చెప్పడానికి మాత్రం మన దగ్గర ఒక ఎన్సైక్లోపీడియానే సిద్ధంగా ఉంటుంది. రేపటి గురించి అతిగా ఆలోచించి ఈరోజు చేతిలో ఉన్న ప్రశాంతతను, నవ్వుని నాశనం చేసుకోవడమే మానవ నైజం. టెక్నాలజీ పెరిగి మనుషులు దగ్గరయ్యారు అనుకుంటున్నాం, కానీ నిజానికి మనుషుల మధ్య దూరం కాంతి వేగంతో పెరిగిపోతుంది. నమ్మకం అనేది ఒకసారి పగిలిన గాజు లాంటిది. ఎంత గ్లూ పెట్టి అతికించినా ఆ మధ్యలో వచ్చిన గీత మాత్రం లైఫ్ లాంగ్ రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంది. తోడు ఉండేవాడు మన పక్కన ఉండక్కర్లేదు. మనకి కష్టం వచ్చినప్పుడు మన ఆలోచనల్లో ప్రశాంతతగా ఉంటే చాలు. ఈ ప్రపంచంలో ఏదీ ఉచితంగా రాదు సార్. చివరికి మనం పీల్చే ప్రశాంతమైన ఊపిరికి కూడా సమయం అనే ఫీజు చెల్లించాల్సిందే. రూపాయి నోటికి ఉన్న పవర్ ఏంటంటే అది మనుషుల రక్తంలో ఉన్న బ్లడ్ గ్రూప్ని మార్చలేదు, కానీ క్యారెక్టర్ని మాత్రం చిటికలో మార్చేస్తుంది. పద్ధతిగా సైలెంట్గా ఉంటే చేతగాని దద్దమ్మ అంటారు. అదే అరిచి రచ్చ చేస్తే బోల్డ్ అండ్ పవర్ఫుల్ అంటారు. తప్పులన్నీ మనమే చేస్తాం, ప్లానింగ్ మొత్తం మనదే. కానీ క్లైమాక్స్లో సీను పండిన వెంటనే విధి నుదుటి మీద రాయలేదు అని చెప్పి ఎస్కేప్ అయిపోతాం. వేగంగా వెళ్ళడం ముఖ్యం కాదురా, నువ్వు వెళుతున్న దారి సరైనదా కాదా అని చెక్ చేసుకోవడమే ప్రాథమిక సూత్రం. ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే నీ రహస్యాలు మొత్తం వాడికి చెప్పకు. రేపొద్దున వాడు శత్రువు అయితే ఆ రహస్యాలే నీకు సమాధి కడతాయి. ఐశ్వర్యాన్ని దాచుకోవచ్చు, కానీ దారిద్ర్యాన్ని మరియు తలకెక్కిన పొగరుని ఎప్పుడు ఎంత ట్రై చేసినా దాచలేడు. ఉన్నవాడికి ఉన్నదంతా తిన్నా ఆకలి చావదు, లేనోడికి ఉన్న చిన్న ముక్క దక్కదు. సృష్టిలో ఈ వ్యత్యాసమే పెద్ద హర్రర్ మూవీ. అనుభవం అనేది మార్కెట్లో ఉచితంగా దొరికే వస్తువు కాదు. దానికి వైఫల్యం అనే పెద్ద ఫీజు చెల్లించాల్సిందే. పట్టుదల ఉంటే కొండనైనా పిండి చేయొచ్చు, కానీ కేవలం ఉత్సాహం మాత్రమే ఉంటే ఒక కప్పు టీ కూడా సరిగ్గా పెట్టలేం. గెలుపు నీకు ఈ ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది, కానీ ఓటమి మాత్రం నీలో ఉన్న అసలైన నిన్ను నీకు పరిచయం చేస్తుంది. కష్టాలు బాధలు అనేవి జీవితంలో ఒక క్లాస్ రూమ్ లాంటివి. అవి మనకి అత్యంత ముఖ్యమైన ప్రాక్టికల్ గుణపాఠాలు నేర్పుతాయి. సంపాదన పెరిగే కొద్దీ నిద్రపోయే సమయం తగ్గిపోతుంది. ఎంత సంపాదించినా ఆఖరికి 6 అడుగుల నేలే కదా సార్. మన ప్రశాంతతని పక్కోడి చేతిలో రిమోట్ కంట్రోల్లా పెట్టేసి వాడు ఛానల్స్ మారుస్తున్నాడని ఏడవడం కంటే పెద్ద మూర్ఖత్వం ఇంకోటి ఉందా? కోట్లు ఉన్నోడికి రాత్రిపూట ప్రశాంతంగా నిద్ర పట్టదు. జేబులో రూపాయి లేనోడికి ఆకలి తట్టుకోలేక నిద్ర రాదు. ఇద్దరి మధ్య తేడా కేవలం ఏసీ రూమ్ మాత్రమే. కామెంట్లు చేయడం, ట్రోల్ చేయడం చాలా సులభం, కానీ అదే సిచ్యువేషన్లో నిలబడి పోరాడడానికి గట్స్ ఉండాలి. అప్పు అడిగేటప్పుడు మన కాళ్ళు పట్టుకునే రేంజ్లో వినయం చూపిస్తారు. అదే ఇచ్చిన అప్పు తిరిగి అడిగితే మన ఆత్మగౌరవాన్ని అక్షరాల శ్మశానంలో పూడ్చేస్తారు. విమర్శించే నాలుకలికి ఉన్న పవర్ కంటే ఆపదలో ఉండి సాయం చేసే చేతులకు ఉన్న పవరే చాలా గొప్పది. మౌనం అనేది కొన్నిసార్లు సమాధానం కాదు, లోపల ఏ ప్రెజర్ కుక్కర్ పేలబోతుందో చెప్పే ఒక చిన్న వార్నింగ్ సిగ్నల్ అంతే. నా అనుకున్నవాడు
మన వెనకాల గోయి తీస్తే వచ్చే బాధ ఉందే, అది శత్రువు ముందు నుంచి వచ్చి కత్తితో పొడిచినా రాదు. డబ్బుతో సమయాన్ని కొనలేవు, కానీ పక్కోడి సమయాన్ని, వాడి ఆత్మగౌరవాన్ని లీజుకు మాత్రం తీసుకోగలవు. పెళ్లికి ముందు నక్షత్రాలు తెచ్చిస్తానంటారు, పెళ్ళయ్యాక కనీసం మార్కెట్ నుంచి కూరగాయలు తెమ్మంటే సైలెంట్గా ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టేస్తారు. ఫోటోలో ఫిల్టర్లు వేసి ముఖాన్ని మెరిపించినంత ఈజీ కాదు సార్ మన మనసులో ఉన్న కుళ్ళుని క్లీన్ చేసుకోవడం. చరిత్ర చదివేవాడు సాధారణంగా మిగిలిపోతాడు, కానీ ఆ చరిత్రని తిరగరాసేవాడు మాత్రమే చరిత్రలో నిలిచిపోతాడు. మన మనస్సాక్షి నిద్రపోతే మనిషి రాక్షసుడిగా మారడానికి 5 సెకన్ల సమయం కూడా పట్టదు. నిన్ను అవమానించిన చోటే నువ్వు గెలిచి చూపించాలి. నీ వైఫల్యాన్ని చూసి నవ్విన నోళ్లే నీ విజయాన్ని చూసి చప్పట్లు కొట్టాలి. నా జీవితం నా ఇష్టం అనడానికి ధైర్యం ఉండాలి, కానీ దానివల్ల వచ్చే రిజల్ట్ అనుభవించడానికి అంతకంటే పెద్ద గుండె ధైర్యం ఉండాలి. డబ్బుతో సంతోషాన్ని కొనలేము అనేది ఎంత నిజమో, డబ్బు లేకపోతే వచ్చే బాధల్ని అనుభవించడం అంతే నరకం అనేది కూడా అంతే నిజం. గొప్పలు చెప్పేటప్పుడు మన గొంతు మైక్ లేకపోయినా ఊరంతా వినపడుతుంది, కానీ మన తప్పును ఒప్పుకునేటప్పుడు మాత్రం కంఠంలో సౌండ్ సిస్టమ్ ఖరాబైపోతుంది. బంగారం ధర రోజూ పెరిగిపోతుంది, కానీ దాన్ని వేసుకునే మనుషుల విలువ మాత్రం పాతాళానికి పడిపోతుంది. ఎంత విడ్డూరం! స్టేటస్లు మార్చడంలో ఉన్న ఆరాటం ఆలోచన విధానాన్ని మార్చుకోవడంలో ఉంటే ఈ పాటికి సమాజం ఎక్కడో ఉండేది. సిరి ఉంటే లోకం నిన్ను శ్రీమంతుడు అని గౌరవిస్తుంది, అదే సిరి పోతే పోకిరి అని బోర్డు తగిలిస్తుంది. క్యారెక్టర్ సేమే, బ్యాక్గ్రౌండ్ మారితే సీన్ మారిపోతుంది. రక్త సంబంధాలు బ్యాంక్ పాస్బుక్ చూసి ప్రేమని డిసైడ్ చేస్తాయి. ఆప్యాయతలు మనం ఇచ్చే గిఫ్ట్ ప్యాక్ బరువును బట్టి రేటింగ్ ఇస్తాయి. ఇది నేటి మోడర్న్ ఫ్యామిలీ మ్యాజిక్. రీల్స్లో 1 కోటి మందికి వినోదం పంచేవాడు ఇంట్లో ఉన్న కన్న తల్లితో ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా మాట్లాడలేకపోతున్నాడు. మనల్ని ఇష్టపడే వాళ్ళని అలసత్వం చేయడం, మనల్ని అసహించుకునే వాళ్ళ వెనకాల పడి ప్రూవ్ చేసుకోవాలనుకోవడం, మనుషుల సైకాలజీ చాలా రివర్స్ ప్రాసెస్లో నడుస్తుంది. ఒకడి లోపాన్ని ఎత్తి చూపిస్తూ నవ్వడం చాలా ఈజీ, కానీ అదే లోపంతో వాడు అనుభవిస్తున్న బాధని అర్థం చేసుకోవడానికి కొంచెం గుండె నిండా తడి ఉండాలి. మనల్ని మనమే ఎక్కువ మోసం చేసుకుంటాం. ఎదుటివాడు వచ్చి జస్ట్ దానికి ఒక చిన్న పుష్ ఇస్తాడంతే. అందరికీ సోషల్ మీడియాలో సమాజ ఉద్ధారకులుగా కనిపించాలి, కానీ కనీసం రోడ్డు మీద చెత్త వేయకుండా ఉండే సింపుల్ డిసిప్లిన్ ఉండదు. మనం పక్కాగా ప్లాన్ అనుకున్నది ఒకటి, కానీ గాల్లో నుంచి ఊడిపడి అయ్యేది ఇంకొకటి. ఈ డిఫరెన్స్నే మనం విధి లేదా కాలం అంటాం. జీవితం అనేది మనం రాసుకునే డైలాగ్స్ కావు, పైనున్నవాడు రాసిన సీన్ పేపర్. మనం కేవలం క్యారెక్టర్ని సరిగ్గా ప్లే చేయాలి. లైక్లు కామెంట్లు పెరిగినంత మాత్రాన నీ క్యారెక్టర్ వాల్యూ పెరిగినట్టు కాదు, అవి జస్ట్ డిజిటల్ చప్పట్లు అంతే. జేబు ఖాళీ అయితే లోకం మనకి అసలు రంగు చూపిస్తుంది, అదే జేబు నిండితే లోకమే మన చుట్టూ వచ్చి నిలబడి రంగురంగుల పటాకులు కాలుస్తుంది. అదృష్టం తలుపు తట్టినప్పుడు మనం నిద్రపోతుంటాం, అదే దురదృష్టం వచ్చి గంట కొడితే మాత్రం స్పెషల్గా వెళ్ళి గ్రాండ్గా వెల్కమ్ చెప్తాం. ఐశ్వర్యం పెరిగే కొద్దీ మనసుల్లో నమ్రత తగ్గడం, పొగరు పెరగడం అనేది మన మోడర్న్ సొసైటీ బేసిక్ క్వాలిటీ. రోడ్డు మీద ప్రమాదం జరిగితే ఆదుకోవడానికి చేయి సాసేవాడి కంటే జేబులోంచి ఫోన్ తీసి హెచ్డీ వీడియో రికార్డు చేసేవాళ్లే ఎక్కువయ్యారు. పిలవకుండా వచ్చేది కష్టం ఒకటే అంటారు, కానీ అసలు నిజం ఏంటంటే పిలవకుండా వచ్చి ఉచితంగా సలహాలు ఇచ్చి వెళ్లే బంధువులు కూడా ఆ లిస్టులోకే వస్తారు. లోకం నిన్ను నీ నిజాయితీని బట్టి చూడదు, నీ సోషల్ మీడియా ఫాలోయింగ్ని బట్టి జడ్జి చేస్తుంది. వాట్ ఏ ప్యాథటిక్ చేంజ్. ఫాలోవర్స్ వేలలో ఉంటారు, కానీ డిప్రెషన్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి నేనున్నానురా అని చెప్పే ఒక్క సచీలుడు ఉండడు. పుట్టుకనే ఆరంభం, చావు అనే ముగింపు మధ్య ఉన్న ఈ చిన్న గ్యాప్లో ఇన్ని ఈగోలు, ఇన్ని కుట్రలు అవసరమా సార్? ప్రతి మనిషికి ఒక ముసుగు ఉంటుంది,
కొందరు ముసుగులు ప్లాస్టిక్వి కాబట్టి ఎండ తగలగానే కరిగిపోయి అసలు స్వరూపం బయటపడిపోతుంది. గడియారం ముళ్ళు తిరిగే వేగం కంటే మనుషులు తమ అవసరాన్ని బట్టి రంగులు మార్చే వేగమే చాలా ఎక్కువ. స్నేహం అంటే రోజుకి 100 మెసేజ్లు పంపడం కాదురా, అవసరంలో ఉన్నప్పుడు గొడుగు పట్టుకొని పక్కన నిలబడడం. కానీ ఇప్పుడు గొడుగులు దొరుకుతున్నాయి కానీ మనుషులే దొరకట్లేదు. శాశ్వతం కాని ఈ లోకంలో ఆస్తుల కోసం కొట్టుకోవడం కంటే పెద్ద అజ్ఞానం విడ్డూరం ఇంకేమైనా ఉందా? నిజాలు మాట్లాడేవాడిని పొగరబోతంటారు. రంగురంగుల అబద్ధాలాడి ఐసింగ్ చేసేవాడిని స్మార్ట్ అంటారు. నోటి మాట కంటే టైపింగ్లో వచ్చే హార్ట్ సింబల్స్కే విలువ ఎక్కువైపోయింది. అంతా వర్చువల్ ఎమోషన్. నోట్ల కట్టల ముందు నీతి నిజాయితీలు తలవంచుకుని నిలబడే దౌర్భాగ్యపు కాన్సెప్ట్ని మనం కామన్ సెన్స్ అని పిలుచుకుంటున్నాం. జేబు బరువు తగ్గితే మనసు బరువు పెరుగుతుంది. ఇది ఏ ఫిజిక్స్ బుక్లోనూ ఉండదు. కేవలం మిడిల్ క్లాస్ లైఫ్లో మాత్రమే కనిపిస్తుంది. మన తప్పుల్ని డాక్యుమెంట్ చేసి దాచుకుంటాం, కానీ ఎదుటివాడి చిన్న పొరపాటుని మాత్రం సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తాం. కోపం అనేది మనం తాగి ఎదుటివాడు చనిపోవాలని కోరుకునే ఒక పిచ్చి విషం లాంటిది. ప్రేమించడం చాలా ఈజీ సార్, హోటల్లో బిర్యానీ ఆర్డర్ చేసినంత ఈజీ. కానీ ఆ బిల్లు కట్టేటప్పుడు, ఆ కష్టాన్ని మోసేటప్పుడే తెలుస్తుంది అసలు ప్రాసెస్ ఎంత కాస్ట్లీనో. ఒకప్పుడు ఇల్లు చిన్నగా ఉండేది, మనసులు పెద్దగా ఉండేవి. ఇప్పుడు ఇల్లు విల్లా అయిపోయింది, కానీ మనసులు మాత్రం కేవలం ఐఫోన్ సైజుకి డిజైన్ అయిపోయాయి. వైఫై కనెక్షన్ కట్ అయితే వచ్చే కోపం మనలో బాధ్యత కట్ అయినప్పుడు ఎందుకు రాదు సార్? వార్తలు చూస్తే భయం వేస్తుంది, సోషల్ మీడియా చూస్తే అసహ్యం వేస్తుంది, బయట సమాజాన్ని చూస్తే జాలేస్తుంది. డబ్బున్నోడు తప్పులన్నీ ఫ్యాషన్ లేదా ట్రెండ్ అవుతాయి. అదే లేనోడు మంచి పనులు కూడా డ్రామా లేదా ఓవర్ యాక్షన్ అవుతాయి. ప్రశాంతత కావాలంటే అడవులకి కొండలకి వెళ్ళక్కర్లేదు. మన మనసులో ఉన్న పరిమితి లేని ఆశల్ని కాస్త తగ్గిస్తే చాలు. నీతితో బ్రతకడం కష్టమే కావచ్చు, కానీ రాత్రి నిద్రపోయేటప్పుడు కంటి నిండా వచ్చే ప్రశాంతమైన నిద్ర మాత్రం కోట్లిచ్చినా దొరకదు. పేదరికం అంటే బిచ్చమెత్తుకోవడం కాదు సార్, మనస్సాక్షిని పక్కోడికి అమ్ముకొని పైన పట్టుబట్టలు కప్పుకోవడం. సమాజంలో మార్పు రావాలని ప్రసంగాలు ఇస్తారు, కానీ ఆ మార్పు తన ఇంటి గుమ్మం నుంచే స్టార్ట్ అవ్వాలని మాత్రం కోరుకోరు. కష్టాల్లో ఉన్నప్పుడు పలకరించే నోళ్ల కంటే ఆదుకోవడానికి ముందడుగు వేసే కాళ్ళు ముఖ్యం. కానీ అందరూ నోటికే మైక్ సెట్ వేసుకొని తిరుగుతున్నారు. గతం అనేది ఒక మానిపోయిన గాయం, వర్తమానం నీ చేతిలో ఉన్న అవకాశం, భవిష్యత్తు అనేది ఒక పెద్ద సెటైరికల్ ప్రశ్నార్థకం. విన్న ప్రతి మాట ఒక విత్తనం లాంటిది. సరైన ఆలోచన పడితే జీవితాన్నే మార్చేస్తుంది. ఈ మాటలో కనీసం ఒక మాట మీ మనసుకు నచ్చినా, మీ రోజుకి ఒక మంచి మార్పు ఇచ్చినా ఈ ప్రయత్నం గెలిచినట్లే. మరో మంచి ఆలోచనతో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి. పీవీఆర్ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.